హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి అంటేనే సరదా ముచ్చట్లు. మరి ఈ పండుగకి మాస్ మహారాజా రవితేజ గారు ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చేసారు. అదే భర్త మహాశయులకు విజ్ఞప్తి. మరి ధమాకా తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న రవితేజ గారికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది? డైరెక్టర్ కిషోర్ తిరుమల మ్యాజిక్ రిపీట్ అయిందా లేదా? ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చూద్దాం. ఇక కథ విషయానికొస్తే రామ సత్యనారాయణ రవితేజ ఒక మధ్య తరగతి భర్త. తన భార్య బాలామణి డింపుల్ హయాతీతో లైఫ్ సాఫీగా సాగిపోతున్న టైంలో ఒక చిన్న గొడవ వల్ల స్పెయిన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ మానస ఆషికా రంగనాథ్ పరిచయం అవుతుంది. అప్పటికే పెళ్లైన రామ్ మానస వైపు ఎందుకు ఆకర్షితుడయ్యాడు? తన భార్యకి ప్రియురాలకి మధ్య రామ్ పడ్డ తిప్పలేంటి? చివరికి భర్త మహాశయుడి సమస్య ఎలా తీరింది అన్నదే సినిమా మెయిన్ ప్లాట్. చాలా కాలం తర్వాత రవితేజ గారిని ఇలాంటి సాఫ్ట్ మరియు కామెడీ రోల్లో చూడటం చాలా బాగుంది. తన ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్, ఎనర్జీ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. పిల్లా మూరెళ్తే టైప్ వింటేజ్ రవితేజ గుర్తొస్తారు. డింపుల్ హయాతి గృహిణి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అటు ఆష్కా రంగనాథ్ గ్లామర్ తో పాటు తన యాక్టింగ్ తోనూ ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య రవితేజ పడే పాటలు థియేటర్లో నవ్వులు పోయిస్తాయి. వెన్నెల కిషోర్, సత్య మరియు సునీల్ కామెడీ ట్రాక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సత్య కామెడీ సెకండ్ హాఫ్ లో హైలైట్ గా నిలుస్తుంది. కిషోర్ తిరుమల మార్క్ డైలాగ్స్ మరియు ఎమోషన్స్ సినిమాలో కనిపిస్తాయి. సినిమాని ఎక్కడ బోర్ కొట్టించకుండా క్లీన్ కామెడీతో నడిపించారు. భీమ్ సిసిరిలియో మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ప్రసాద్ మోరిల్లా విజువల్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా స్పెయిన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కేవలం 2 గంటల 10 నిమిషాల రన్ టైం ఉండటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఎక్కడా సాగదీసినట్టు అనిపించదు. సినిమాలో రవితేజ వింటేజ్ కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే క్లీన్ హ్యూమర్, సత్య మరియు వెన్నెల కిషోర్ కామెడీ పెద్ద ప్లస్ పాయింట్స్. అయితే రొటీన్ స్టోరీ లైన్ వల్ల పాత సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లోగా అనిపిస్తుంది మరియు మాస్ ఆడియన్స్ ఆశించే ఫైట్స్, హెవీ యాక్షన్ లేకపోవడం చిన్న మైనస్. ఫైనల్ గా చెప్పాలంటే భరత మహాశయులకు విజ్ఞప్తి ఒక పక్కా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎటువంటి వల్గారిటీ లేకుండా హాయిగా నవ్వుకునే సినిమా చూడాలనుకుంటే ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకి వెళ్ళొచ్చు. మాస్ మహారాజా ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి ట్రీట్ అనే చెప్పాలి. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.